హలో ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన చేపల పులుసు అమ్మ చేతి వంట అండి. మా అమ్మ చాలా రోజుల తర్వాత మా కోసం చేపల పులుసు చేయమంటే చేసింది. 1/2 కేజీ చేపలు నీటుగా ఉప్పు వేసి పసుపు వేసి నీటుగా కడిగి ఆ వాటర్ అంతా పక్కకు పడేసి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేపల ముక్కల్లో లోపల ఉన్నంత జిగురు మొత్తం చేతితో తీసి నీటుగా చేసి వాటర్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కడిగి తీసి పక్కకు పెట్టుకోవాలండి. వాటర్లో నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడిగిన చేపల్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/4 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి మసాలా మొత్తం పట్టించి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత డేక్ష పెట్టి నూనె వేసి ఆనియన్స్ ఎర్రగైన తర్వాత చేప ముక్కల్ని మసాలా పట్టించిన చేప ముక్కల్ని అందులో వేసి చింతపండు పులుసు వేసి అల్లం కొత్తిమీర మసాలా అండి. కొబ్బరి, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి రెమ్మలు, చెక్క, లవంగము, ఆనియన్స్, జీలకర్ర వేయించుకొని మిక్సీకి పట్టి పెట్టిన పేస్ట్ అందులో వేసి చింతపండు పులుసు వేసి మూత పెట్టి మగ్గించుకుంటే ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ. నచ్చితే